నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది ఎంఐ 11X Pro. ఆల్రెడీ ఎంఐ 11X మన ఛానల్ అన్బాక్సింగ్ అయితే చేసాము. ఇది వచ్చేసరికి ప్రో మోడల్ ఎంఐ 11X Pro. రెండు మధ్య రెండే డిఫరెన్స్ ఉంటాయి, మెయిన్ డిఫరెన్సెస్. ఇది వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది ఎంఐ 11X Pro మోడల్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి ర్యామ్, ఇది 6GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది 11X Pro వచ్చేసరికి 8GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా మెయిన్ డిఫరెన్స్ ప్రాసెసర్, ఇది 870 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 11X Pro వచ్చేసరికి Snapdragon 888 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఈ రెండు ఫోన్స్ మధ్యలో. ఈ వీడియోలో మనం ఎంఐ 11X Pro అన్బాక్సింగ్ చేద్దాం, లోపల కంటెంట్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. దానికంటే ముందు కంప్లీట్గా ఎంఐ 11X Pro స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR10+ సపోర్ట్తో ఉంది. ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 888 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సామ్సంగ్ HM2 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఏమీ లేదు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2.2 అపర్చర్తో వస్తుంది. ఇది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 4520 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. IP53 వాటర్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 2.5W వరకు ఈ ఫోన్ యూస్ చేసి వేరే ఫోన్ మీరు రివర్స్ అంటే వైర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇవి కంప్లీట్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ కూడా మనకి అవే స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సిల్వర్ కలర్, ఇది 8GB ర్యామ్, 128GB బేస్ మోడల్. ఒకసారి మనం ఇది సీల్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ చూస్తే నాకు బ్యాక్ సైడ్ నుంచి పోకో గుర్తు వస్తుంది. పోకో బాక్స్ కూడా మనకి ఇట్లనే ఉంటాయి. ఒకసారి ఇంకా ఓపెన్ చేద్దాం, చూద్దాం లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయి. ర్యామ్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది గోల్డ్ కలర్లో ఉంది బాక్స్. 11X Proది 11X వచ్చేసరికి సిల్వర్ కలర్లో ఫినిష్లో ఇచ్చారు. ఇక్కడ డిజైన్ బై Xiaomi అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. బాక్స్లో కంటెంట్ చూసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తూ ఉంది. అండ్ వచ్చేసరికి కేస్, అండ్ దీని లోపల మనకి Type-C to 3.5mm డాంగుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిలో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు, డాంగుల్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి యూజర్ గైడ్, అండ్ ఇది వచ్చేసరికి కేస్. అండ్ కేస్ దీనికి కూడా వేద్దాం, పట్టిద్దామని చూద్దాం. రెండు మధ్య డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది డిజైన్ పరంగా. దీనికి కూడా పట్టింది కేస్ అయితే. పెద్దగా డిజైన్ పరంగా డిఫరెన్సెస్ కూడా లేవు, ఏమి లేవు. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్, కట్అవుట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో డిజైన్ పరంగా కూడా పెద్దగా చేంజ్ అయితే ఏమి లేదు, సేమ్. కాకపోతే ఇది కొద్దిగా మ్యాట్ ఇవ్వాల్సింది. ఇది చూడొచ్చు మొత్తం ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఒకసారి దీన్ని చూద్దాం 11X Proది. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, మెరుస్తుందంతా. వివో ఫోన్ గుర్తు వస్తుంది, వివో V సిరీస్ ఫోన్స్ గుర్తు వస్తుంది చూస్తుంటే. రెయిన్బో ఫినిష్ సిల్వర్ కలర్ ఇది, కాకపోతే షేడ్స్ అయితే డిఫరెంట్గా వస్తున్నాయి మనం లైట్కి ఎక్స్పోజ్ చేస్తే దీన్ని. అండ్ సేమ్ దీనిలాగా ఉంది, ఏం తేడా అయితే లేదు. కాకపోతే ఇది చూడొచ్చు మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇది అనేది ఇది కూడా మ్యాట్ ఫినిష్ ఇస్తే బాగుండేది. మేబీ కలర్స్ ఏమైనా డిఫరెంట్ కలర్లో అవైలబిలిటీ ఉందని తెలియదు, కానీ నాకు వచ్చింది అయితే మాత్రం ఇది బాగుంది. బ్యాక్ సైడ్ ఫినిష్ అయితే ఇది కూడా గ్లాసే. అండ్ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడొచ్చు, ఏమీ లేదు. కెమెరా కానీ సెటప్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉన్నాయి, ఏమీ తేడా లేదు రెండు ఫోన్స్ మధ్యలో డిజైన్ పరంగా అయితే. అండ్ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఛార్జర్ ఉంటుంది అంతే. ఛార్జర్ వచ్చేసరికి ఇది 33W ఛార్జర్, 11V 3A 33W అవుట్పుట్తో వస్తుంది. అండ్ కేబుల్ వచ్చేసరికి ఇది Type-C కేబుల్, ఇక్కడ చూడొచ్చు Type-C కేబుల్తో వస్తుంది. ఇవే బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టి మొబైల్ ఫోన్లో చూద్దాం. ఫస్ట్ కేసు, దీని కేసు చూద్దాం ఈ ఫోన్కి. ఇక్కడ చూడొచ్చు కేసు వేస్తే ఈ ఫోన్ అయితే లుక్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇవి ఫోన్స్ అయితే, ఫోన్స్ చూడడానికి అయితే రెండు ఒకేలాగా ఉన్నాయి. ఈ ఫోన్ పక్క పెట్టేద్దాం. ఇంకా ఎంఐ 11X Pro చూద్దాం, ప్రో మోడల్ ఎలా ఉందో. సో ఇది మనకి ఎంఐ 11X Pro అయితే. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇది పెద్ద సెన్సార్. అండ్ బాటంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సైడ్కి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంది. డ్యూయల్ ఫ్లాష్ ఉంది. అండ్ బాటంకి వస్తే Xiaomi 5G అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ టాప్లో చూస్తే మనకి చాలా హోల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి స్టీరియో స్పీకర్, సెకండ్ స్పీకర్ అయితే ఉంది. అండ్ IR బ్లాస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. అండ్ బాటంలో చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. దీంట్లో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేవు. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నీ, కొద్ది టాప్ మోడల్స్ అన్నీ మైక్రో SD కార్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాయి. దీనిలో కూడా మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు. 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. రబ్బర్ సీలింగ్ అయితే ఉంది. సో వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది, కాకపోతే డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచకండి,
53 వరకు సపోర్ట్ అయితే ఉంది. కొద్దిగా రెయిన్ పడినప్పుడు ఇట్లాంటి తుప్పర్లు పడినప్పుడు ఇట్లాంటివి సపోర్ట్ అంటే అప్పటి వరకు అయితే సర్వైవ్ అవ్వగలదు అంతే వాటి నుంచి. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇదే పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఇవ్వాల్సింది ఇదే షామీ చేస్తుంది మిస్టేక్. ఇన్ డిస్ప్లే ఇవ్వాల్సింది ఆ ప్రైస్లో కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇదే పవర్ బటన్ లాగా యాక్ట్ అవుతుంది. ఫ్రేమ్ అయితే ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ లాగే ఉంది, మెటల్ అయితే కాదు. ఇది కూడా అదే సేమ్ మన పాలికార్బోనేట్ ఫ్రేమ్. ఫ్రంట్ బ్యాక్ అయితే గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. ఫ్రంట్ సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. ఇది 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఎంఐ పవర్ బ్యాండ్ అని వచ్చింది. ఇంకా సెటప్ చేద్దాం, సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్ కలుస్తాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నిట్లో ఇది వచ్చేసరికి ప్రో, ఇది వచ్చేసరికి 11X. రెండు మీకు సేమ్ ఉన్నాయి. డిస్ప్లే కూడా మీకు చాలా బాగున్నాయి రెండు డిస్ప్లేస్ అయితే, రెండు AMOLED స్క్రీన్స్. అండ్ ఒకసారి మనం దీన్ని లోపల చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, ఎంఐ 12.0.1 మీద రన్ అవుతుంది. అండ్ 128 GBలో దగ్గర 18.5 GB అయితే యూజ్ అయింది. అంటే మనకు 109, 110 మధ్యలో స్టోరేజ్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 11 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ చూస్తే 8 GBలో 5.1 GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ యూఐ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఐ యూఐ సో మీకు కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సార్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఒకసారి చూపిస్తాను. కెమెరాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయని చూద్దాం. 11Xకి 11X ప్రోకి ఇక్కడ చూస్తే కెమెరా ఇంటర్ఫేస్లో మ్యాక్సిమం ఏం చేంజ్ ఉండదు. ఇది 48, ఇది వచ్చేసరికి 108 అంతే. ఇంకా ఏం తేడా లేవు. అన్ని ఆప్షన్స్ అయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి. వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి వీడియో దీనిలో మనకి 8K వరకు ఉంది, 8K 30 FPS వరకు. దీనిలో మనకు ఓన్లీ 4K వరకే ఉంది. సో ఇది ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. దీనిలో 8K వీడియో రికార్డ్ చేయొచ్చు, 888 ప్రాసెసర్ ఉంది కాబట్టి. ఇది 4K 30 FPS వరకు ఉంది. ఆడియో జూమ్ ఫీచర్ రెండిట్లో ఉంది. సూపర్ మ్యాక్రో రెండిట్లో మీకు 1080p 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. మ్యాక్రో వీడియో కూడా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. సో బాగానే ఉంటుంది మ్యాక్రో కెమెరా అయితే. ఇదే తేడా అయితే దీనిలో మనకి 8K వీడియో ఉంది, దీనిలో మనకి 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే ఉంది. మిగతా ఏమి లేవు, మిగతా చేంజెస్ అయితే ఏమి లేవు. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ లో లైట్లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. నెక్స్ట్ సెన్సార్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. సెన్సార్స్ మనకి యాక్సిలరోమీటర్ సెన్సర్, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ DRM ఇన్ఫో చెక్ చేద్దాం. L1 సపోర్ట్ ఉందాము. L1 సపోర్ట్ అయితే ఉంది. ఒకసారి ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. హెచ్డీ ప్లే అవుతాయి. మన సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ వచ్చి మనకి హెచ్డీ అయితే ప్లే అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒకసారి సౌండ్ కూడా చూద్దాం మనం. నీకు విషయం చెప్పాలంటున్నా, నువ్వేం అనుకోవద్దంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ స్పీకర్స్ కూడా చాలా బాగుంది. మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ దీనిలో డాల్బీ అట్మాస్ కూడా ఉంది. సో మీకు 8.4 నుంచి కూడా సౌండ్ అవుట్పుట్ అయితే బాగుంటుంది. దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. Type-C to 3.5 డాంగిల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తే దాన్ని యూజ్ చేసి మీరు వినొచ్చు. ఇంక ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. 39,999 రూపాయలు ఉంది. ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి మీరు నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు అంతా ఒకేసారి పే చేస్తారనుకోండి 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సేల్కి వచ్చేసరికి ఇది మే 3వ తారీఖున సేల్కి అయితే రాబోతుంది. ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే MI 11X ప్రోది. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.